హాయ్ ఎవరివన్, సైనిక్ స్కూల్ సంబంధించి చాయిస్ ఫిల్లింగ్ స్టార్ట్ అయింది. సో ఈ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది ఒక స్టూడెంట్ కి సంబంధించిన డీటెయిల్స్ నేను ఎగ్జాంపుల్ తీసుకొని ఫిల్ చేసి చూపిస్తాను. సో జాగ్రత్తగా చూడండి. అలాగే ఈ చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి చివరి తేదీ వచ్చి మార్చ్ 29. సో మీలో ఎవరైనా చాయిస్ ఫిల్లింగ్ చేయాలంటే మాత్రం ఈ డేట్ గుర్తుపెట్టుకోండి. సో చాయిస్ ఫిల్లింగ్ చేయడానికి చివరి తేదీ లాస్ట్ డేట్ వచ్చేవానికి మార్చ్ 29. అలాగే ఈ చాయిస్ ఫిల్లింగ్ ఎవరెవరు చేయాలంటే సైనిక్ స్కూల్ ఎగ్జామ్ రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ వచ్చింది కదండి. సో ఆ రిటన్ ఎగ్జామ్ రిజల్ట్ లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో 6th క్లాస్ కానివ్వండి 9th క్లాస్ కానివ్వండి, సో ఎవరైతే క్వాలిఫై అయ్యారో సో క్వాలిఫై అయిన ప్రతి ఒక్కరూ కూడా ఈ చాయిస్ ఫిల్లింగ్ 100% చేయాలి. ఒకవేళ చేయకపోతే మీ పిల్లలకు సీట్ వచ్చే ఛాన్స్ అయితే ఉండదు. అలాగే చాలా మంది పేరెంట్స్ అడుగుతున్నారు, సార్ చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి అని చెప్పడుతున్నారు. ఆల్రెడీ నేను చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటో లాస్ట్ వీడియోలో వివరించాను. మళ్ళీ ఇంకోసారి చెప్తుంది, జాగ్రత్త. చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏమీ లేదు, మన పిల్లలకు సంబంధించిన లాగిన్ డీటెయిల్స్ ఉపయోగించి సైనిక్ ఈ కౌన్సిలింగ్ వెబ్సైట్ లో లాగిన్ అయ్యి సో మీకు చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ కనబడుతుంది. ఆ ఆప్షన్ ఉపయోగించి మనకు నచ్చిన సైనిక్ స్కూల్స్ లేదంటే ఎవరైనా మనకు సజెస్ట్ చేసిన సైనిక్ స్కూల్స్ కానీ లేదంటే మనకి బెస్ట్ అనిపించిన సైనిక్ స్కూల్స్ కానీ కొన్ని సైనిక్ స్కూల్స్ మనం ఈ చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి సెలెక్ట్ చేసుకుంటాం. అంటే కొన్ని సైనిక్ స్కూల్స్ ని ప్రయారిటీ కింద ఇచ్చుకుంటాం. సో ఇచ్చుకున్న తర్వాత ఏం జరుగుతుందంటే మన పిల్లలకి ఏవైతే మార్కులు వచ్చినా ఆ మార్కులు పెట్టి మనం ఏ స్కూల్స్ అయితే నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 అని చెప్పి విధంగా ఆర్డర్ ఇచ్చుకుంటాం చాయిస్ ఫిల్లింగ్ ఆప్షన్ ఉపయోగించి. సో ఆర్డర్ లో మన పిల్లలకు వచ్చిన ఏవైతే మార్కులు మనం పెట్టుకుని ఏదైతే లిస్ట్ లో స్కూల్స్ ఉంటాయో ఆ స్కూల్లో ఏదైనా స్కూల్ కి ఒకవేళ మెరిట్ లో మన యొక్క పిల్లలకు సంబంధించిన మార్కులు ఉంటే ఆ స్కూల్లో సీట్ వస్తుంది అంతే. సో ఏ స్కూల్లో సీట్ వస్తుందని చెప్పి మనకు తెలియదు. బట్ మనం కొన్ని సైనిక్ స్కూల్స్ మనకు నచ్చినవి కానీ లేదు అంటే ఎవరైనా సజెస్ట్ చేసినవి కానీ లేదంటే మీ ఇన్స్టిట్యూట్ లో చెప్పినవి కానీ ఏ ఒక సైనిక్ స్కూల్స్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే చాలా మంది పేరెంట్స్ ఏమడుగుతున్నారంటే, సార్ అసలు చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి ఎలాంటి సైనిక్ స్కూల్స్ మమ్మల్ని పెట్టుకోమంటారని చెప్పి అడుగుతున్నారు. ఇది ఒకరు చెప్పేది కాదండి. చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి ఎలాంటి సైనిక్ స్కూల్ పెట్టుకోవాలని చెప్పి ఇన్స్టిట్యూట్ లో కానీ లేకపోతే ఎవరైనా సార్ కానీ చెప్పేది కాదు. ప్యూర్లీ మీకు సంబంధించిన రిక్వైర్మెంట్. సో రిక్వైర్మెంట్ ఏంటంటే మీకంటూ ఒక థాట్ ఉండాలి. కొంతమంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారంటే, సార్ మా పిల్లలు మేము దూరం పంపించాం సార్, మేము దగ్గర ఉండే సైనిక్ స్కూల్స్ పెట్టుకుంటాం సార్ అని చెప్పి కొంతమంది పేరెంట్స్ ఆలోచిస్తారు. సో అలాంటి పేరెంట్స్ ఏం చేస్తారు, వాళ్ళ దగ్గరగా ఉండే స్టేట్స్ ఏవైతే ఉంటాయో ఆంధ్రప్రదేశ్ కానీ తమిళనాడు కానీ కర్ణాటక కానీ ఒడిషా కానీ సో ఇలాంటి సైనిక్ స్కూల్స్ వాళ్ళు పెట్టుకుంటారు. అంటే ఏంటి ఆ టైప్ ఆలోచించాలి. ఇంకొంతమంది పేరెంట్స్ ఎలా ఆలోచిస్తారు, సార్ మాకు ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, సో మా పిల్లలు మేము ఎంతో దూరమైన ఏ స్టేట్ అయినా పంపించడానికి రెడీ అనుకుంటారు. సో అలాంటి ఏంటి, సో ఎంతో దూరమైనా సరే బెస్ట్ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉంటాయో వాటికి పంపిస్తారు. అది ఆ పేరెంట్స్ సంబంధించిన రిక్వైర్మెంట్. ఇంకొంతమంది పేరెంట్స్ ఏం చేస్తారు, సార్ మా పిల్లలకు వచ్చిన మార్కులే తక్కువ మార్కులు వచ్చినాయి సార్, మేము ఇప్పుడు గొప్ప సైనిక్ స్కూల్స్ బెస్ట్ సైనిక్ స్కూల్స్ సెలెక్ట్ చేస్తే మాకు ఎలాగో రావు కదా, మా పిల్లలకి 150 మార్క్స్ వచ్చినాయి, సో మేమైతే మాత్రం న్యూ సైనిక్ స్కూల్స్ ఏవైతే ఉన్నాయో అవి పెట్టుకుంటాం సార్ అని చెప్పంటారు. సో ఈ విధంగా ఒక్కొక్క పేరెంట్ సంబంధించి ఒక్కొక్క రిక్వైర్మెంట్ ఉంటుంది. అది మీరు ఆలోచించుకోండి. ఏమని, మీ పిల్లలు మీరు దూరంగా పంపించాలనుకుంటారా, లేకపోతే దగ్గరగా పెట్టాలనుకుంటున్నారా, లేకపోతే తక్కువ మార్కులు వచ్చి న్యూ సైనిక్ స్కూల్స్ పెట్టుకుందాం అనుకుంటున్నారా, అది మీరు ఆలోచించుకోండి. సార్ మీరు సజెస్ట్ చేయండి, మీరైతే ఎలా పెడతారు సార్ అంటే, నేనైతే మాత్రం ఈ 3 కూడా మిక్స్అప్ చేసి పెట్టుకుంటా. అంటే ఏంటి, ఫస్ట్ ఒక 5 స్కూల్స్ బెస్ట్ పెట్టుకుంటాను, తర్వాత ఇంకో 5 ఏమో నాకు దగ్గర కొని పెట్టుకుంటాను, ఇవన్నీ అయిపోయిన తర్వాత న్యూ సైనిక్ స్కూల్స్ పెట్టుకుంటాను. ఈ విధంగా మిక్స్అప్ చేసి పెట్టుకుంటారు అనమాట. కానీ ఒక పాయింట్ కరెక్ట్ గా చెప్పాలి, మనం ఎలాంటి సైనిక్ స్కూల్స్ పెట్టుకున్నా అంటే మంచిగా పెట్టుకున్నా చెడు అంటే ఏముండవు, కానీ జస్ట్ చెప్పిన మీరు బెస్ట్ సైన్స్ స్కూల్స్ పెట్టుకున్నా న్యూ సైన్స్ స్కూల్స్ పెట్టినా ఏ పెట్టుకున్నా మన పిల్లలకు వచ్చిన మార్కులు బట్టే సీట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక 150 మార్క్స్ వచ్చినాయి, నేను అత్యాసపోయి చాయిస్ ఫిల్లింగ్ చేసేటప్పుడు సైన్స్ స్కూల్ కోరుకొండ, సైన్స్ స్కూల్ కలికిరి, లేకపోతే కర్ణాటకలో ఉన్న సైన్స్ స్కూల్స్ ఇలాంటి టాప్ స్కూల్స్ అని పెట్టిననుకో నాకెందుకు వస్తే చెప్పండి, 150 మార్క్స్ వచ్చి నాకు ఎందుకు వస్తాయి, 250 వచ్చిన మార్క్స్ చాలా మంది ఉన్నారు, వాళ్ళకి వస్తే ఆ స్కూల్లో సీటు. మనం ఈవెన్ దో స్కూల్స్ అన్ని కూడా లిస్ట్ లో పెట్టుకున్నా అట్లోంచి రాదు. సో కొంచెం స్మార్ట్ గా మూవ్ అవ్వండి. సో నా సజెషన్ అంటే మిక్స్అప్ చేయండి. ఏంటో మిక్స్అప్ చేయాల్సింది, సో ఫస్ట్ మీకు దగ్గరగా ఉన్న సైన్స్ స్కూల్స్ పెట్టుకోండి 5, ఆ తర్వాత మీకు బెస్ట్ అనిపించింది పెట్టుకోండి, ఆ తర్వాత ఇవన్నీ అయిపోయిన తర్వాత న్యూ సైన్స్ స్కూల్స్ పెట్టుకోండి. ఇది మిక్స్అప్ చేసి పెట్టుకుంటే మీకు వర్కౌట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అంటే మీకు సంబంధించిన అన్ని ఆప్షన్స్ కూడా కలిసి వస్తుంది. సో అర్థమైంది కదండి. అండ్ ఇంకొక పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్, ఈ చాయిస్ ఫిల్లింగ్ ఉపయోగించి మనం ఏవైతే సైన్స్ స్కూల్స్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకుంటున్నామో దట్ ఈస్ వన్ టైం యాక్టివిటీ. వన్ టైం యాక్టివిటీ అంటే ఏంటి, ఒకసారి మాత్రం చేసుకోవడం ఛాన్స్ ఉంటుంది. తర్వాత మళ్ళీ సార్ మేము మర్చిపోయి ఏవో పిచ్చి స్కూల్స్ పెట్టేసుకున్నాము, మాకు ఎవరో ఏదో చెప్పారు అప్పుడు పెట్టేసుకుని మళ్ళీ మార్చుకుంటాం అంటే ఛాన్స్ లేదు. సో స్కూల్స్ పెట్టక ముందే 1-10 సార్లు ఆలోచించుకోండి. ఎలాగో డేట్ మనకి మార్చ్ 29 దాకా ఇంకా చాలా టైం ఉంది కదా,
ఈరోజు డేట్ 22. సో మీరంటూ ఆలోచించుకోవాలి ఎలాంటి స్కూల్స్ పెట్టుకోవాలి ఏంటి అని చెప్పి పెట్టుకోండి. ఏదైనా డెసిషన్ మీదే, మళ్ళీ మళ్ళీ మార్చుకోవడానికి ఒకరిని బ్లేమ్ చేయడానికి మనం సరిపోం. మీ పిల్లల యొక్క ఫ్యూచర్ కాబట్టి మీరు ఆలోచించుకొని పెట్టుకోండి. సో అర్థమైంది కదా. సో చాయిస్ ఫిల్లింగ్ అనేది వన్ టైం యాక్టివిటీ. సో ఇప్పుడు ఏవైతే లిస్ట్ లో ఏ ఆర్డర్ లో అయితే పెట్టుకుంటున్నామో 1 2 3 4 5 అండ్ సో ఆన్, ఆ ఆర్డర్ లో ఏ స్కూల్స్ అయితే పెట్టుకున్నా అవే సైన్స్ స్కూల్ కౌన్సిలింగ్ సంబంధించి ఎన్ని రౌండ్స్ అయితే జరుగుతాయి అన్ని రౌండ్స్ కు కూడా అవే స్కూల్స్ అదే ఆర్డర్ లో మనకి కంటిన్యూ అవుతాయి. తర్వాత మనం మార్చుకోవడానికి ఛాన్స్ లేదు. సో క్లియర్ గా తెలుస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ చాయిస్ ఫిల్లింగ్ అనేది ఎలా చేయాలి ఏంటి అని చెప్తాం. జాగ్రత్తగా చూడండి. ఇదంతా చూసిన తర్వాత మీరు మీ పిల్లలకి సంబంధించి చాయిస్ ఫిల్లింగ్ అని చేసుకోండి. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, సైనిక్ కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ చేయాలి. సో అదే ఓపెన్ చేస్తాను. సో ఇది గూగుల్ సెర్చ్ ఏరియా అంటాము. ఇక్కడ సింపుల్ గా మీరు ఏమైనా టైప్ చేయండి, AISSAC అని టైప్ చేయండి. తర్వాత ఇక్కడ ఇది చూడండి, ఇది కావాలి మనకు నేమ్, ఇది కావాలి నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్. ఈ నేమ్ తో మీకు ఏ సైట్ కనిపించిన ఏ లింక్ కనిపించిన అవన్నీ కూడా సైనిక్ కౌన్సిల్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ యొక్క లింక్సే. సో ఈ లింక్ కనబడుతుంది, నేషనల్ సెంటర్ ఆఫ్ జియో ఇన్ఫర్మేటిక్స్ కనబడుతుంది. సో కిందకి ఎక్కడ లేవు, అది ఒకటే కనబడుతుంది. ఒక్కోసారి అయితే టాప్ 3 లింక్స్ లో ఏ కనబడుతుంది. సో ఓకే, లీవ్ ఇట్. సో ఈ లింక్ మీద క్లిక్ చేయండి. సో మీకు ఇదిగోండి ఈ విధంగా రీడైరెక్ట్ అవుతుంది. మీరు కొంచెం పేషెన్స్ తో ఉండండి. సో మీకు ఒక వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. దీన్ని మనం సైనిక్ కౌన్సిలింగ్ సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్ అని చెప్పి పిలుస్తాము. సో ఫస్ట్ మనం ఏం చేయాలి, ఇక్కడ రైట్ సైడ్ మీకు బ్లూ కలర్ లో సైన్ ఇన్ అని కనబడుతుంది కదా, ఎస్ దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. సో యూజర్ నేమ్ అన్న చోట మీరు అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయండి. పాస్వర్డ్ అన్న చోట మీరు ఆల్రెడీ పాస్వర్డ్ క్రియేట్ చేసుకున్నారు కదా, ఆ పాస్వర్డ్ మీకు ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ క్యాప్చా అడుగుతుంది. క్యాప్చా అంటే ఏం లేదు, ఈ బాక్స్ లో మీకు ఏవైతే లెటర్స్ నెంబర్స్ ఎలాగైతే కనబడుతున్నాయో క్యాపిటల్ లెటర్ అయితే క్యాపిటల్ లెటర్ లాగా ఎంటర్ చేయండి, స్మాల్ లెటర్ అయితే స్మాల్ లెటర్ లాగా ఎంటర్ చేయండి. సో వన్స్ ఈ 3 ఫీల్డ్స్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సైన్ ఇన్ కనబడుతుంది, ఎస్ దాని మీద మీరు క్లిక్ చేయవలసి ఉంటుంది. సో సైన్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. అయితే చూడండి, సో ఫస్ట్ నోటీస్ ఇష్యూడ్ ఉంది కదా. సో ఇక్కడ మనకి 20వ తారీఖు ఒక నోటీస్ ఇచ్చారు. సో దేనికి సంబంధించిందంటే ఇన్స్ట్రక్షన్ టు ద క్యాండిడేట్స్ ఫర్ చాయిస్ ఫిల్లింగ్ ఆర్ ప్రయారిటైజేషన్ ఆఫ్ స్కూల్స్. సో చాయిస్ ఫిల్లింగ్ అన్న స్కూల్స్ కి ప్రయారిటీస్ అంటే ర్యాంక్స్ అంటే ఫస్ట్ ఒక స్కూల్, సెకండ్ ఒక స్కూల్, థర్డ్ ఒక స్కూల్ అని చెప్పి ఆ విధంగా ర్యాంక్స్ ఇవ్వడం అన్న, ప్రయారిటీస్ అన్న, చాయిస్ ఫిల్లింగ్ అన్న 3 ఒకటే. సో మీలో ఎవరైనా చాయిస్ ఫిల్లింగ్ సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ చదవాలి అనుకుంటే మాత్రం ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీకు ఒక PDF ఓపెన్ అవుతుంది, చదవండి. ఆల్రెడీ దీనికి సంబంధించి వీడియో పోస్ట్ చేస్తాను, పెద్దది ఏముండదు, ఎలా చేయాలి ఏంటి అని చెప్పుకుంటాను అంటే అంత మించి లేదు. సో ఇప్పుడు మనం ఏంటి చాయిస్ ఫిల్లింగ్ చేయాలనుకుంటున్నాం కదా. సో మై ప్రొఫైల్ కింద చూడండి చాయిస్ ఫిల్లింగ్ అని కనబడుతుంది కదా, ఎస్ దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీకు ఈ విధంగా పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. సో ఆల్రెడీ ఇక్కడ చూడండి 1 అని చెప్పి సైనిక్ స్కూల్ కోరుకొండ విజయనగరం కనబడుతుంది. సో ఈ 1 ఎందుకు వచ్చిందంటే మనం అప్లికేషన్ పెట్టేటప్పుడు ఒక స్కూల్ మనందరూ సెలెక్ట్ చేసుకోవాలి. మీకు గుర్తుందో లేదో కానీ ప్రతి ఒక్కరు కూడా మ్యాండేటరీగా ఒక సైన్స్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ టైం ఈ స్టూడెంట్ సైన్స్ స్కూల్ కోరుకొండ పెట్టుకున్నాడు. సో అందుకే అది ఇదిగోండి ప్రయారిటీ 1 అంటే ర్యాంక్ 1 అంటే ఫస్ట్ నాకు ఈ స్కూల్లో సీట్ కావాలని చెప్పి ఒక అర్థం అనమాట, అంత మించే లేదు. సో అప్పుడులో మనం పెట్టిన సైన్స్ స్కూల్ ఇప్పుడు మనం మార్చుకోవాలన్నా ఇక్కడ చూడండి ఒక డస్ట్బిన్ సింబల్ లా కనబడుతుంది, దాన్ని డిలీట్ అంటాం. అది క్లిక్ చేస్తే చాలు ఇక్కడ ఎరేజ్ అయిపోతుంది. సో లేదు సార్ మేము ఫస్ట్ ఏ స్కూల్ అయితే పెట్టుకున్నది మాకు కావాల్సి అంటే దీన్ని కంటిన్యూ చేయండి. సో ఇప్పుడు నేనైతే మాత్రం ఈ సైనిక్ స్కూల్ ఇక్కడ ఏదైతే కోరుకున్నామో అది మాకు ర్యాంక్ 1 లో కావాలి, ప్రయారిటీ 1 లో కావాలి కాబట్టి అదే పెట్టుకున్నాం మేము. సో ఇప్పుడు ఏం చేయాలి, కొన్ని సైన్స్ స్కూల్స్ ని యాడ్ చేసుకోవాలని మీకు చెప్పాను. చాయిస్ ఫిల్లింగ్ అంటే ఏంటి, కొన్ని సైన్స్ స్కూల్స్ ని యాడ్ చేయవలసి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఈ స్టూడెంట్ కి అయితే మాత్రం ఫస్ట్ ఏం చేస్తానంటే దగ్గరగా ఉన్నట్లో మంచి సైన్స్ స్కూల్స్ పెడతాను. చూడండి, సో ఫస్ట్ కోరుకొండ పెట్టాం కదా, తర్వాత ఏం చేద్దాం లిస్ట్ ఓపెన్ చేద్దాం. ఇక్కడ చూడండి సైనిక్ స్కూల్స్ ఉంది, ఇక్కడ న్యూ సైనిక్ స్కూల్స్ ఉంది. సో సైనిక్ స్కూల్స్ అంటే ఈ లిస్ట్ అంతా కూడా మనకి ఇవ్వండి, లిస్ట్ అంతా కూడా ఓల్డ్ సైనిక్ స్కూల్స్ వస్తాయి. ఓల్డ్ సైనిక్ స్కూల్స్ ఎన్ని ఉన్నాయి, 33 ఉన్నాయి. అలాగే ఇవి పెట్టుకున్న తర్వాత మళ్ళీ కిందకి రండి, న్యూ సైనిక్ స్కూల్స్ ఉంది. సో ఇవి కూడా దగ్గర అప్రాక్సిమేట్ గా 68 ఉంటాయి అనుకుంటా, నాకు తెలీదు, చూద్దాం. అంటే నెంబర్ మర్చిపోయాను అనమాట. సో ఫస్ట్ ఓల్డ్ సైనిక్ స్కూల్స్ అనేవి చాయిస్ ఫిల్ ఉపయోగించి యాడ్ చేస్తే జాగ్రత్త అండి. ఇక్కడ రైట్ సైడ్ ఓన్లీ వన్ స్కూల్ మాత్రమే ఉంది. ఇప్పుడు ఇటువైపు యాడ్ చేసే కొద్దీ ఇటువైపు స్కూల్స్ పెరుగుతూ ఉంటాయి. సో కోరుకున్న తర్వాత నేను ఏం చేస్తానంటే కలికిరి పెడతాను. ఎందుకంటే ఇప్పుడు ఏ స్టూడెంట్ కి అయితే నేను చాయిస్ ఫిల్లింగ్ చేస్తున్నాను ఆ స్టూడెంట్ ఏపీకి సంబంధించిన స్టూడెంట్. సో ఏపీ అంటే మోస్ట్ చాలా మంది పేరెంట్స్ ఏం చేస్తారు, కోరుకుండా కలికిరి పెడతారు కదా. సో అందుకే కలికిరి పెడతాను, చిత్తూరు జిల్లాలో ఉంది. సో ఈ సైనిక్ స్కూల్ సెలెక్ట్ చేసి తర్వాత ప్లస్ మీద క్లిక్ చేయాలి, గుర్తుపెట్టుకుని ప్లస్ మీద క్లిక్ చేయాలి. చేసిన తర్వాత ఇక్కడ సెలెక్టెడ్ స్కూల్ సేవ్డ్ సక్సెస్ఫుల్. సో ఓకే మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ 2లోకి వస్తుంది, చూడండి 2లోకి వస్తుంది. ఇది వచ్చిందా,
ఇంకో 2 సైనిక్ స్కూల్ కలిపి. తర్వాత థర్డ్ స్కూల్ పెట్టుకోవాలి. సో థర్డ్ స్కూల్ ఏం పెట్టుకుందాము, మన ఇష్టం. సో మనం కర్ణాటక స్కూల్స్ పెట్టుకోవచ్చు మంచివి. సో నేను ఏం చేస్తానంటే కర్ణాటక స్కూల్స్ పెట్టుకుంటా. కర్ణాటక ఎక్కడుంది, కర్ణాటక కేతో స్టార్ట్. ఇదిగోండి కర్ణాటక కొడగు, కర్ణాటక బీజాపూర్ రెండు మంచి స్కూల్. ఫస్ట్ కొడగు సైన్స్ స్కూల్ కొడగు కలర్ సెలెక్ట్ చేశాను, ఇక ప్లస్ మీద క్లిక్ చేశాను, తర్వాత ఓకే మీద క్లిక్ చేయాలి. అప్పుడు థర్డ్ లోకి వచ్చేస్తుంది. ఇంతే, ఇదే ప్రాసెస్. ఇక్కడ నుంచి ఒక సైన్స్ స్కూల్ సెలెక్ట్ చేసుకోవాలండి, తర్వాత ప్లస్ మీద క్లిక్ చేయండి, తర్వాత ఓకే మీద క్లిక్ చేస్తే ఈ లిస్ట్ లోకి వచ్చేస్తుంది. తర్వాత అగైన్ కర్ణాటక నుంచే ఏది కర్ణాటక, ఇక బిజాపూర్ సెలెక్ట్ చేశాను, ప్లస్ మీద క్లిక్ చేశాను, ఓకే మీద క్లిక్ చేశాను, అయిపోయింది 4 వచ్చినాయి. నెక్స్ట్ తమిళనాడు పెట్టుకుంది. తమిళనాడు స్కూల్ చాలా బాగుంటుంది. తమిళనాడు ఇక అమరావతి నగర్ చాలా మంచి స్కూల్ సెలెక్ట్ చేశాను, ప్లస్ మీద క్లిక్ చేశాను, ఓకే మీద క్లిక్ చేశాను, 5 అయిపోయింది. సో ఈ విధంగా మీరు అన్ని స్కూల్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మీకు డౌట్ రావచ్చు, సార్ మనం నచ్చినవి పెట్టుకోమంటే అన్ని పెట్టుకోవచ్చు, అన్ని ఇష్టం. మీకు నచ్చిన సైన్స్ స్కూల్స్ పెట్టుకోవచ్చు, లేదంటే అన్ని పెట్టుకోవచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే కొన్ని పెట్టి వదిలేకండి, అన్ని పెట్టేయండి. ఎందుకంటే ఈ చాయిస్ ఫీలింగ్ అనేది వన్ టైం యాక్టివిటీ కాబట్టి తర్వాత ఇప్పుడు తక్కువ పెట్టుకొని సార్ మేము 10 పెట్టుకున్నాము సరిపోలేదా అని బాధపడడం కన్నా అన్ని పెట్టేసుకోండి. మహా అయితే 10 నిమిషాలు టైం పడుతుంది, అంతే కదా, అంతమించే కదా. సో నన్ను అడిగితే అన్ని సైన్స్ స్కూల్స్ ని పెట్టుకోండి. ఇక్కడ సెలెక్ట్ చేయడం ఒక ప్లస్ నొక్కడం, అంతే కదండి. సో ఏం పెట్టుకున్నాం, ఏపీ అయిపోయింది, కర్ణాటక అయిపోయింది, తమిళనాడు అయిపోయింది. నెక్స్ట్ ఎటు పోదాం, మహారాష్ట్రకి వెళ్దాం. మహారాష్ట్రకి వెళ్దాం. మహారాష్ట్ర చందాపూర్ స్కూల్ చాలా బాగుంటుంది, పెట్టుకుందాం. అగైన్ మహారాష్ట్ర పెట్టుకుందాం. మళ్ళీ మహారాష్ట్ర ఎక్కడ ఉంది, సతారా బాగుంటుంది, బాగా పెట్టుకుందాం. ఓకే. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ పురీలియా స్కూల్ బాగుంటుంది, ఇదిగోండి పురీలియా బాగుంటుంది, పెట్టాను. ఓకే. నెక్స్ట్ ఇంకేం బాగుంటుంది, మధ్యప్రదేశ్ రివా బాగుంటుంది. రివా మీరు అలా సార్ ఆ స్కూల్ బాగుంటుందని చెప్పి మీరు అలా మాట్లాడుతున్నారు సార్ అంటే ఏమీ లేదండి. మన అందరికీ తెలిసిందే సైన్స్ స్కూల్స్ అంటే ఎన్డీఏ సెలక్షన్స్, ఓన్లీ దానికి మాక్సిమం దానికోసం పేరెంట్స్ జాయిన్ చేస్తారు కదా. సో ఎవ్రీ ఇయర్ ఏ స్కూల్ నుండి ఎన్డీఏ సెలక్షన్స్ ఎక్కువ జరుగుతుందో ఆ స్కూల్ మనం బెస్ట్ స్కూల్ అని చెప్పవచ్చు, అంతే కదా. సో అదే దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాము. రివా మధ్యప్రదేశ్ స్కూల్ బాగుంటుంది, ప్లస్ మీద నొక్కండి, తర్వాత ఓకే మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇంకేమున్నాయి, ఉత్తరప్రదేశ్ కూడా బాగుంటాయి. బట్ ఇంకేమన్నా చూద్దాం. ఉత్తరాఖండ్, రాజస్థాన్, పంజాబ్ లో కపుర్తలో బాగుంటది, పెట్టుకుందాం. నెక్స్ట్ కేరళ దగ్గరగానే అది లాస్ట్ లో పెట్టుకుందాం. ఇంకేమన్నా ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్, జమ్మూ, జార్ఖండ్, కేరళ, మణిపూర్, మిజోరం, నాగాలాండ్, ఒడిషా పెడదాం, బాగుంటది. ఒడిషా పెడదాం ఫస్ట్. ఒడిషాలో భువనేశ్వర్ బాగుంటది. ఎస్. సో ఇదే ప్రాసెస్, నేను టైం ఎక్కువ వేస్ట్ చేయను కానీ మీకు అర్థమైంది కదా. సో ఇక్కడ 33 సైన్స్ స్కూల్స్ కనబడుతుంది, అన్ని పెట్టేసుకోండి, అన్ని పెట్టుకోండి, మంచిది. పెట్టుకోవాలని చెప్పి రూల్ అయితే లేదు, పెట్టేసుకుంటే మంచిది. ఎందుకంటే వన్ టైం యాక్టివిటీ కాబట్టి. ఈ సైన్స్ స్కూల్స్ అన్ని పెట్టుకున్న తర్వాత న్యూ సైన్స్ స్కూల్స్ రండి. న్యూ సైన్స్ స్కూల్స్ లో కూడా ఈ పర్టికులర్ స్టూడెంట్ ఏపీకి సంబంధించిన స్టూడెంట్ కాబట్టి ఒక పని చేద్దాం, ఇవన్నీ పెట్టేసి చూపిస్తాను, నేను మొత్తం ఇవన్నీ పెట్టేసి చూపిస్తాను. నెక్స్ట్ ఏం చేద్దాము, కేరళ పెడుతున్నాను. ఓకే. సో అన్ని పెట్టేసి చెప్పి మీరు అనుకోండి. పెడతానికైతే ఎన్ని పెట్టే ప్రస్తుతం 12 పెట్టాను, అన్ని 33 సైన్స్ స్కూల్ సెలెక్ట్ చేసి అని చెప్పి అనుకోండి. తర్వాత న్యూ సైన్స్ స్కూల్స్ దగ్గర రావాలి. సో న్యూ సైన్స్ స్కూల్లో ఈ అబ్బాయి ఏపీ చెందినవాడు కాబట్టి నేను ఫస్ట్ కేతనకొండ పెడుతున్నాను. ఇది న్యూ సైన్స్ స్కూల్స్ గుర్తుపెట్టుకోండి. తర్వాత ఏపీలో ఏ సైన్స్ స్కూల్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఇక్కడ ఉన్నాయి. వెరిటాస్ బాగుంటుంది, పెట్టాను. వెరిటాస్ ఎక్కడ ఉందని ఐడియా ఉందా, తిరుపతి. నెక్స్ట్ అదాని, నెల్లూరు. ఓకే. నెక్స్ట్ ఏపీలో గేమ్స్ కోర్స్ ఇంకోటి ఉంది, ఏంటిది, శ్రీరామ రూరల్ ఇంగ్లీష్ మీడియం, అది ఒకటి పెట్టాము. నెక్స్ట్ ఓకే, తమిళనాడులో స్కూల్ బాగుంటుంది. ఆల్రెడీ మా స్టూడెంట్స్ అంటే మా ఇన్స్టిట్యూట్ లో చదివిన స్టూడెంట్స్ చదివారు. సో ఆ స్కూల్ బాగుంటుందని చెప్పి పేరెంట్స్ అలాగే వాళ్ళ పిల్లలు కూడా చెప్పారు. ఎక్కడ తమిళనాడు వికాస్ స్కూల్, ఎస్ బాగుంటుంది, వికాస్ స్కూల్ బాగుంటుందండి. నెక్స్ట్ వికాస్ అయిపోయింది కదా. నెక్స్ట్ మహారాష్ట్రలో ఒక స్కూల్ బాగుంటుంది, అక్కడ కూడా మా స్టూడెంట్స్ అవుతున్నారు. దాని పేరు చూసి చెప్పేస్తాను. ఇది ఎస్ పద్మశ్రీ డాక్టర్ విఠలరావు, ఇది బాగుంటుంది.
సో ఈ విధంగా మీరు అన్ని సైన్స్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకోండి. అన్ని చూపించట్లేదు ఎందుకంటే టైం అనేది వేస్ట్ అయిపోతుంది కాబట్టి మీరైతే మాత్రం అన్ని సైన్స్ స్కూల్స్ ని సెలెక్ట్ చేసుకోండి. మీకు అర్థమైంది కదా. మీరు ఎవరిని అడగద్దు సార్ ఏ స్కూల్స్ పెట్టుకోవాలని చెప్పి ఎవరిని అడగద్దు. మీరు ఆలోచించుకోండి, దగ్గర స్కూల్స్ పెట్టుకుంటారా, దూరంగా పెట్టుకుంటారా, లేకపోతే మీకు వచ్చిన మార్కులు పెట్టి న్యూ సైన్స్ స్కూల్స్ పెట్టుకుంటారా, అది మీరు ఆలోచించుకోండి. నన్నైతే మాత్రం అన్నిటి మిక్స్అప్ చేసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఓకేనా. ఇలా ఈ విధంగా సైన్స్ స్కూల్స్ సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఒకసారి రండి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. గ్రీన్ కలర్ లో లాక్ ద చాయిసెస్ అని కనబడుతుంది కదా, ఎస్ దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేశాను, ఎస్ చాయిసెస్ లాక్ సక్సెస్ఫుల్. అంటే ఏం లేదు, మీరు ఏవైతే సైన్స్ స్కూల్స్ పెట్టుకున్నా అవి సేవ్ అయినాయి అని చెప్పి మనకు ఒక మెసేజ్ అంతే. తర్వాత ఓకే మీరు క్లిక్ చేయండి, అయిపోయింది. ఇది ఈ విధంగా మీరు చాయిస్ ఫిల్లింగ్ చేసుకోవాలి. తర్వాత మీరు కావాలంటే ఇక్కడ క్లిక్ చేసి సైన్ అవుట్ చేసేయండి. అయితే ఇంకొక పాయింట్, మనం ఈ రోజు ఏవైతే సైన్స్ స్కూల్స్ సెలెక్ట్ చేసుకుని లాక్ చేసుకున్నాం, సేవ్ చేసుకున్నామో ఆ సైన్స్ స్కూల్స్ ని 29వ తారీఖు లోపు వరకు కూడా మళ్ళీ మనం ఎడిట్ చేసుకోవచ్చు, మార్చుకోవచ్చు, ఆర్డర్ ని మార్చుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు. ఎలా చేయాలి సార్, నేను మళ్ళీ చెప్పిన జాగ్రత్త అండి. సో ఇప్పుడు మనం చాయిస్ ఫిల్లింగ్ చేసేసి ఏం చేసాం, కింద మనం ఒకసారి లాక్ ద చాయిసెస్ అని కనబడితే లాక్ చేసాం కదా. లాక్ అంటే ఏంటి, సేవ్ చేయడం. నేనేం చెప్తున్నాను, ఈ రోజు ఏవైతే సేవ్ చేసామో మనం ఆ స్కూల్స్ రేపు మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు, ఎల్లుండి చేసుకోవచ్చు అంటిల్ 29. సో మార్చి 29 వరకు కూడా మీరు ఆర్డర్ మార్చుకోవచ్చు, డిలీట్ చేసుకోవచ్చు, యాడ్ చేసుకోవచ్చు, మీకు నచ్చిందంతా చేసేయచ్చు. ఎలా చేయాలి, సేమ్ లాజిక్. సైనిక్ అకౌంట్స్ వెబ్సైట్ కి వెళ్ళండి, సైన్ మీ క్లిక్ చేయండి, అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ క్యాప్చర్ ఎంటర్ చేయండి. సో ఈ పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చాయిస్ ఫిల్లింగ్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఒకవేళ మళ్ళీ ఆర్డర్ అంతా మార్చాలి, లేదు ఆర్డర్ అంతా కాదు ఒకటి రెండైనా మార్చాలి అనుకుంటే మాత్రం ఇక్కడ ఎడిట్ చాయిసెస్ ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మళ్ళీ మీకు స్కూల్స్ ని యాడింగ్ కనబడుతుంది, స్కూల్స్ డిలీట్ చేయడం అన్ని కనబడుతుంది. సో అర్థమైంది కదా. ఈ విధంగా మీరు చాయిస్ ఫిల్లింగ్ అనే ఆప్షన్ ఉపయోగించి మీ పిల్లలకు సంబంధించిన సైన్స్ స్కూల్స్ అన్ని కూడా ఒక ప్రయారిటీ కింద మనం ఇచ్చుకుంటాము. మనం ఏ ప్రయారిటీ కింద ఇచ్చుకుంటామో తర్వాత ఈ కౌన్సిలింగ్ రౌండ్ 1 జరుగుద్ది. సో రౌండ్ 1 అంటే మన పిల్లలకు వచ్చిన మార్కుల్ని మనం ఏదైతే ఆర్డర్ లో పెట్టామో ఆ స్కూల్లో మన పిల్లల యొక్క మార్కుల్ని టాలీ చేస్తూ ఉంటారన్నమాట. ఎక్కడ మెరిట్ లో ఉంటుందో అని చెప్పి, ఏదైనా స్కూల్లో మెరిట్ లో ఉంటే ఆ స్కూల్ నుండి మనకి సీట్ వచ్చేస్తుంది అంతే. సో అర్థమైంది కదండి. ఒక రిక్వెస్ట్, ఇది చాయిస్ ఫిల్లింగ్ అనేది 1 టైం యాక్టివిటీ, కొంచెం జాగ్రత్తగా చేయండి. 29 వరకు ఛాన్స్ ఉంటుంది, మార్చుకోవచ్చు. కానీ వన్స్ 29 అయ్యిందా తర్వాత ఎడిట్ చేసుకోవడం ఛాన్స్ అయితే ఉండదు. ఏదైనా 29 లోపే చేసుకోండి. మీరు ఎన్నిసార్లు కానీ అన్నిసార్లు కూడా ఎడిట్ చేసుకోవచ్చు 29 వరకు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేను లాక్ చేసేసాను, నేను బాధపడక్కలేదు, మళ్ళీ కావాలంటే ఎడిట్ చేసుకోవచ్చు. ఇదంతా ఇప్పటివరకు 29 వరకే. సో అర్థమైంది కండి. సో ఇంతేనండి. సో ఈ విధంగా మీరు వీడియో చూసి మీ పిల్లలకు సంబంధించి స్కూల్స్ అనేవి చాయిస్ ఫిల్లింగ్ చేసుకోండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి, నేనైతే మాత్రం మీ డౌట్స్ ని క్లారిఫై చేస్తాను. వీడియో అందరికి అర్థమై చెప్పనుకున్నా. వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండ్ బాయ్.